హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిదంటే యూరోప్లోని అందమైన దేశాలలో ఇది కూడా ఒకటి. వరల్డ్ టాలెస్ట్ వుడెన్ చర్చ్ ఈ దేశంలోనే ఉంది. ఇక్కడ ప్రజలు వైన్ మరియు బీర్ని తాగడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ ప్రపంచంలోని అందమైన రోడ్లు ఈ దేశంలోనే ఉన్నాయి. అంతేకాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత బరువైన భవనం ఈ దేశంలోనే ఉంది. ఆ దేశం మరేదో కాదు, యూరోప్ ఖండంలోనే అత్యంత అందమైన దేశమైన రొమానియా. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో రొమానియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, రొమానియా నార్త్ యూరప్లోనే ఒక అందమైన దేశం. ఈ దేశం యొక్క మొత్తం వైశాల్యం 2,38,400 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశానికి సరిహద్దులుగా ఉక్రెయిన్, బల్గేరియా, హంగేరీ, సెర్బియా, మాల్టోవా దేశాలు ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 1,91,00,000. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 6వ స్థానంలో ఉంది. వీరిలో 56% మంది జనాభా పట్టణాలలో నివసిస్తూ ఉంటే 44% మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ దేశం యూరప్ ఖండంలో ఉన్నా కూడా ఇక్కడ వారు తమ సంస్కృతి సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే ఈ దేశ ప్రజలు ఎక్కువగా తమ మాతృభాష అయిన రొమానియన్ భాషనే మాట్లాడతారు. ఈ దేశం యొక్క రాజధాని బుచరెస్ట్. ఈ సిటీ వైశాల్యం పరంగా యూరప్ ఖండంలోనే 6వ అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఆధునిక రొమానియా 1859లో ఏర్పడింది. 1866 నుండి అధికారికంగా రొమానియా అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 1877లో ఓటోమన్ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొందింది. రొమానియా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశం 2004 నుండి నాటో సభ్య దేశంగా ఉంది. 2007 నుండి యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉంది. ఇక ఈ దేశంలోని ప్రజలలో అధిక శాతం క్రైస్తవ మతాన్ని పాటించే వారే ఉన్నారు. ఈ దేశ రాజధాని అయిన బుచరెస్ట్ నగరంలో ఉన్న పార్లమెంట్ ప్యాలెస్ ఈ ప్రపంచంలోనే అత్యంత బరువైన భవనంగా ఉంది. దీని బరువు 4.10 టన్నులు. పెంటగాన్ తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న 2వ అతిపెద్ద పార్లమెంట్ భవనం కూడా ఇదే. ఇక ఈ దేశ ప్రజలు జాబ్ చేయడం కంటే సొంతంగా బిజినెస్ చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే జాబ్ కంటే బిజినెస్ చేయడం ద్వారానే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వచ్చని ఇక్కడ వారు దృఢంగా నమ్ముతారు. రొమానియా దేశం మొత్తం మన దేశంలోని ఉత్తరప్రదేశ్ కంటే చిన్నగానే ఉంటుంది. కానీ యూరప్ ఖండంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో ఈ దేశం ఒకటిగా చెప్పబడుతుంది. ఈ దేశ రాజధాని అయిన బుచరెస్ట్ నగరాన్ని మినీ ప్యారిస్ అని కూడా పిలుస్తారు. రొమానియా చాలా అందమైన దేశం. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీ పీపుల్ అని చెప్పాలి. జనాభా తక్కువ ఉన్న ప్రతి దేశం చాలా సంతోషంగా బ్రతుకుతారు అనేదానికి రొమానియా ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఈ దేశ ప్రజలు ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చాలా ఎక్కువగా నమ్ముతారు. అంతేకాదు ఈ దేశంలో బ్లాక్ మ్యాజిక్ చేసేవారు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ దేశ రాజధాని అయిన బుచరెస్ట్ లో అత్యంత ఫేమస్ లైబ్రరీ ఒకటి ఉంది. దాని పేరు కార్టోరాస్టిక్ కార్సెల్. దీనిని 2017లో ప్రారంభించారు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఒక్క బుక్ అయినా తీసుకోకుండా తిరిగి వెళ్లరు. ఈ దేశం యొక్క అఫిషియల్ లాంగ్వేజ్ రొమానియన్. ఈ భాషను ఈ రొమానియాలోనే కాకుండా మాల్టోవా దేశంలో కూడా మాట్లాడతారు. ఇక రొమానియాలో అద్దె ఇంట్లో ఉండేవారు చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ 95% మందికి సొంత ఇళ్లే ఉన్నాయి. ఎవరికి అద్దె ఇంట్లో ఉండే అవసరం ఉండదు. కేవలం 5% మంది మాత్రమే అద్దె ఇంట్లో ఉంటారు. అది కూడా ఇతర దేశాల నుండి వచ్చిన ఉద్యోగస్తులు లేదా విద్యార్థులు మాత్రమే. ఇక రొమానియన్ ప్రజలు ఎక్కువగా మ్యూజిక్ను ఇష్టపడతారు. అంతేకాదు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఎప్పుడు ఏదో ఒక చోట మ్యూజిక్ ఫెస్టివల్ని కూడా నిర్వహిస్తారు. రొమానియా చిన్న దేశమే అయినా మందు తాగటంలో మాత్రం చాలా ముందు ఉంటారు. ఈ దేశంలోని వారు తమ అతిథులకు వైన్తో స్వాగతం పలుకుతారు. మన దేశంలో ఇంటికి ఎవరైనా వస్తే మంచినీరుని ఎలాగైతే ఇస్తామో ఇక్కడ వారి వైన్ని అలా ఆఫర్ చేస్తారు. రొమానియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఇక్కడ అమ్మాయిల జుట్టు వివిధ రంగులలో ఉంటుంది. ఈ దేశంలోని వాతావరణం కారణంగా వీరి స్కిన్ కూడా
గోల్డ్ రంగులో ఉంటుంది. వీరితో రిలేషన్ చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ ఈ దేశ అమ్మాయిల మనసు గెలుచుకోవాలి అంటే చాలానే కష్టపడాలి. ఈ దేశం యొక్క నేషనల్ డిష్ సారామాలే. ఇది ఒక క్యాబేజీ రోల్. మటన్ కీమాతో తయారు చేసిన మిశ్రమాన్ని క్యాబేజీ రోల్లో చుట్టి ఇలా ఇస్తారు. దీనిని ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వుడెన్ చర్చ్ ఈ దేశంలోనే ఉంది. ఈ చర్చి పొడవు దాదాపు 257 అడుగులు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్మశానాలు చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. వీటిని ఇక్కడ వారు చాలా అందంగా డెకరేట్ చేస్తారు. కొత్త వారు ఎవరైనా వీటిని చూస్తే వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ట్రాన్స్ ఫగరజన్ ఈ వరల్డ్లోనే ది బెస్ట్ రోడ్ గా దీనికి పేరు ఉంది. ఈ రోడ్డు నిర్మాణాన్ని హై క్వాలిటీతో చాలా దృఢంగా నిర్మించారు. పర్వతాల మధ్యన ఉన్న ఈ రోడ్డు మీద ప్రయాణం అనేది మరిచిపోలేని అద్భుతమైన అనుభూతి అనే చెప్పవచ్చు. ఈ దేశంలో ఒక గ్రామం ఉంది, అస్ట్రామ్ మ్యూజియం ఆఫ్ ట్రెడిషన్ ఫోక్స్ లివిలైజేషన్. రొమానియాలో అత్యంత ముఖ్యమైన ఎథ్నోగ్రాఫిక్ సంస్థ. సాంప్రదాయంగా ఉన్న అస్ట్రామ్ మ్యూజియం దాదాపు 96 హెక్టార్లో ఉంది. ఇక్కడికి దేశ విదేశాల నుండి టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా పురాతనమైన ఇల్లు ఉన్నాయి. పూర్వకాలంలో రోమన్లు ఎలా జీవించేవారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని రొమానియన్ లియో అని అంటారు. ఇది ఒకటి మన దేశ కరెన్సీలో 19 రూపాయలతో సమానం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.